సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియో అయితే అపాచీ RTR 310 బైక్ మనం రైడ్ చేయబోతున్నాము. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను ఈ బైక్లో ఉన్న కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే కనుక పైన ఐకాన్స్ ఇస్తున్న వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ రైడ్ స్టార్ట్ చేసే ముందు దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ ఫ్యాబ్కి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఎలా అంటే మనకి కార్స్లో ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్లో మనకి ఇక్కడ ఫ్లిప్కి చూడొచ్చు మనకి. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫాబ్ కి అనేది. ఓకే, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ చూస్తుంది చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. యాక్చువల్గా నేను ఇప్పుడు షూట్ లొకేషన్లో అయితే ఉన్నాను. రోడ్కి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ థ్రాట్లెస్ చూద్దాం. సెకండ్ గేర్లోనే అమ్మో ఏం పరిగెడుతుంది రా నాయన, ఓ మై గాడ్. ఈ రోడ్లో ఎలా ఉందంటే ఇంకా హైవే మీద ఎక్కించామంటే మామూలుగా ఉండదు. చూద్దాం, ఫ్రంట్ మనకి కొంచెం హైవే ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళి చూద్దాము. ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, భలే మజా ఉంది రైడింగ్లో అయితే. ఏమన్నా ఉందా థ్రాటిల్ రెస్పాన్స్? సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఒక చిన్నపాటి హైవే లాంటి దాని మీదకి వచ్చేసాము. సో ఇక్కడైతే చూద్దాం, మనం మొత్తం బైక్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇది కంప్లీట్గా యానివర్సరీ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఒకసారి మనం దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో చాలాసేపు రైడ్ చేశాను, బట్ మీకైతే నేను ఇక్కడ స్లోగా రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్లో మీరైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు అనమాట. సో దీంట్లో 312cc రివర్స్ ఇన్క్లైన్ ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు ఇది మనకి డివోయిస్ ఇంజిన్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంజన్ పుల్ అయితే మాత్రం బేభత్సంగా ఉంది, మామూలుగా లేదు అసలు. మనం జస్ట్ ఇలా థ్రాట్లు ఇస్తుంటే పరిగెడుతుంది బైక్, అట్లా ఉంది, మామూలుగా లేదు. పర్ఫార్మెన్స్కి అయితే మాత్రం నేను మొత్తం ఫిదా, ఎక్సలెంట్ అవుతుంది పర్ఫార్మెన్స్. అండ్ ఇనీషియల్ పుల్ కానీ, మిడ్ ఎండ్లో కానీ, టాప్ ఎండ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమే లేదు, చాలా బాగుంది. ఈవెన్ మనకి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, చూడొచ్చు. అండ్ దీంట్లో బై డైరెక్షన్ కిక్ షూట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనం క్లచ్ అయితే పట్టుకోవడం అవసరం లేదు. అలాగే చాలా స్మూత్గా కూడా అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. దీంట్లో సేఫ్టీ పరంగా ఒకటి కాదు అసలు, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫుల్లీ లోడెడ్ మిషన్లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, వీలీ కంట్రోల్ ఉంటుంది, అండ్ ఇంకా సూపర్ మోటో ABS, కార్నరింగ్ ABS, ఇప్పుడు ఇంకా మనకి డ్రాగ్ టార్క్ కంట్రోల్ అని చెప్పేసి కొత్త ఫీచర్ కూడా మనకి ఆఫర్ చేస్తారనమాట. సో అది ఎలా యూజ్ అవుతుందంటే, మనం హై స్పీడ్లో రైడ్ చేసినప్పుడు మనం సడన్గా గేర్స్ అనేవి డౌన్ చేసినా, లేదంటే మనం హార్డ్ బ్రేకింగ్, ఇంజిన్ బ్రేకింగ్ చేసినా కూడా మనకి బ్యాక్ సైడ్ వీల్ అనేది మనకి ఆ టార్క్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది స్కిడ్ అవ్వకుండా, మనకి స్లిప్ అవ్వకుండా మనకి ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా రైట్ బై టెక్నాలజీ అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ తోటల దగ్గర ఎటువంటి కేబుల్స్ అయితే ఉండవు. అండ్ బై డైరెక్షనల్ కిక్ షూటర్ ఉంటుంది కాబట్టి సో దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఎలా అంటే మనం గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనం ఇక్కడ క్లచ్ అయితే ముట్టుకోవడం అవసరం లేదు. అండ్ ఇంకా అసిస్ట్ ట్రిపుల్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ప్లస్ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ 5 ఇచ్చారు మొత్తం. స్పోర్ట్స్ ఉంటుంది, రైన్, ట్రాక్, అర్బన్, సూపర్ మోటో ABS, ఇలా మనకి చాలా రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అంటే 5 ఉన్నాయి మొత్తం అయితే. సో ప్రజెంట్ నేను స్పోర్ట్స్లో అయితే రైడ్ చేస్తున్నాను. సో స్పోర్ట్స్లో మీరు రైడ్ చేస్తే కనుక మనం ఆ ఫుల్ పవర్ అని మనం ఎక్స్పీరియన్స్ చేయగలము. లైక్ ఎలాంటిది 35 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్లో కానీ రైన్ మోడ్లో కానీ మనకి 27 PS పవర్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనకి కొంచెం తక్కువ పవర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక, ఈ బైక్ యొక్క ఫుల్ పవర్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే కనుక మనం స్పోర్ట్స్ మోడ్లో కానీ అలాగే ట్రాక్లో కానీ మనం అయితే అండ్ సూపర్ మోటో EBSలో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఇది రోడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది.
అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. మన ఇక్కడ అసలు ఇది రోడ్లో కూడా నాకు బాగానే అయితే అనిపిస్తుంది అనమాట. అంత హార్డ్ ఏమీ లేదు, సాఫ్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ బైక్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీటి యొక్క టైర్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సెక్షన్లో 150 సెక్షన్ టైర్ ఇచ్చారు. బ్రాడ్ టైర్స్ ఇచ్చారని చెప్పొచ్చు. బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి ఇవి మెయింటైన్ చేస్తాయి. సో రెండు కూడా మనకి కంప్లీట్గా రేడియల్ టైర్స్ అని చెప్పొచ్చు. బోత్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా రేడియల్ టైర్సే. అండ్ ఇవి కంప్లీట్గా మెచ్చిలిన్ టైర్స్ అని చెప్పొచ్చు. ఇవి కాస్ట్ మనకి అరౌండ్ 22,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. 22,000-25,000 వరకు అయితే ఉంటుంది ఓన్లీ టైర్స్ మాత్రమే. అండ్ ఈ రోడ్ అయితే బాగుంటుందని చెప్పేసి అలా వచ్చాము, బట్ ఇదంతా కూడా కన్స్ట్రక్షన్లో అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ బ్రేకింగ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు అనమాట. సో బ్రేక్స్ అనేవి పెద్దగా ఇచ్చారు. అండ్ దట్టు మనకి బైబ్రిక్ క్యాలిపర్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఇచ్చారు కాబట్టి హీట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది. అండ్ బ్రేకింగ్ బయట కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో ఏమన్నా కొంచెం టెస్ట్ చేద్దామన్నా కూడా ఇక్కడ రోడ్ అంతంత మాత్రంగా అయితే ఉంది. సో చూద్దాం ఫ్రంట్కి అయితే వెళ్ళిన తర్వాత ఏమైనా రోడ్ బాగుంటే కనుక హ్యాపీ. ఓకే, పైన ఉంది అసలైన రోడ్డు, కింద ఏముంది? ఓకే, ఇది కూడా బాగానే ఉన్నట్టుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ట్రైపాడ్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇంకా లేదంటే ఇంకా మనం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళమే. మంచి థ్రిల్ ఉంది టాప్ స్పీడ్లో అయితే, చాలా బాగుంటుంది. మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు దీంట్లో అయితే. అండ్ బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. 70 స్పీడ్లో ఉన్నా. ఓ మై గాడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, మామూలుగా లేదు. మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఏబిఎస్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కన్సోల్ విజిబిలిటీ మాత్రం బాగుంది. అండ్ దీంట్లో 11 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫైబర్ బాడీ ఇచ్చారు అనమాట ట్యాంక్, మెటల్ ట్యాంక్ అయితే ఏం కాదు. సో వెయిట్ అనేది కొంచెం తగ్గించడం కోసం. ఓకే, మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ అయితే వెళ్ళి మనం మిగిలిన డిపార్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, మొత్తానికి ఒక మంచి రోడ్లోకి అయితే వచ్చాము. అవుతుందిగా, అవుతుందిలే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 180 mm ఇచ్చారు. సఫిషియెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కువగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. మినిమం మన ఇండియన్ రోడ్స్కి 160 mm అయితే ఉండాలి. అండ్ ఇంకా వెయిట్ కూడా అసలు 169 kgs వెయిట్, బట్ అసలు వెయిట్ ఉన్నట్టే మనం అయితే ఫీల్ అవ్వము. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మోనోషాక్ ఇచ్చారు అనమాట. సో డైకాస్ట్ అల్యూమినియం మోనోషాక్ అయితే ఇచ్చారు. సో మనం కావాలనుకుంటే దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైటింగ్ విజిబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి డైనమిక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అవి మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం నైట్ టైం ట్రావెల్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఫ్రంట్ వచ్చే లైటింగ్ బట్టి ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది అనమాట. అండ్ ఇది ఒక కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి దీంట్లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ టైప్ ఏ టైప్ సి రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట, ఛార్జింగ్ సపోర్ట్స్ అనేవి. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ ఇంకా సస్పెన్షన్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. రీబౌండ్ కంప్రెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రీవియస్గా 41 mm అయితే ఉండేది, ఇప్పుడు మనకి 43 mm అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ నకిల్ గార్డ్స్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారు. సో ప్రీవియస్గా నకిల్ గార్డ్స్ అయితే లేవు, ఇప్పుడు మనకి కొత్తగా నకిల్ గార్డ్స్ కూడా మనకి యాడ్ చేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మొత్తానికి అయితే ఇది ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఫీచర్స్తో నిండిపోయిన బైక్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు
పర్ఫార్మెన్స్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ బైక్ని కన్సిడర్ చేయండి. సో 3,45,000 ఉండే అవకాశం అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ అనేది. సో ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఓవరాల్గా నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. అపాచీ RTR 310 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ. ఇంకా కాన్స్ అంటే మాత్రం ఈ బైక్లో చెప్పుకోవడానికి అయితే ఈ కాన్స్ ఏమి నాకు ఏమనిపించలేదు. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మోర్ బైక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.